కట్టాలనో మన మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు వేయాలనో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలనో లేకపోతే మన వీధి దీపాలను సరిదిద్దాలనో అంతెందుకు పేద ప్రజల గుర్తింపైన రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ పార్టీలు చెయ్యలేదు. ఇవాళ వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. నేను ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే పిల్లగానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను అడుగుతున్నా. పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్పడానికే ఉంటాడు కానీ సంసారం చేయాల్సింది, కుటుంబాన్ని నడపాల్సింది పెళ్లి పిల్లగాడే తప్ప పెళ్లి పెద్ద కాదు. అందుకే ఇవాళ మీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఈరోజు మీ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మోడీని చూసి ఓటేస్తే ఈ గల్లీలో ఉండే బోడిగాడు మనకు పని చెయ్యకపోతే పోయి మోడీని అడగగలమా మనము? అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం పోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి బీఆర్ఎస్ పార్టీని బొందదీసి పాతి పెట్టారు. ఇక మా వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళతో గెలుచుడు, కాంగ్రెస్ తో పోటీ పడుడని బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఈ రోజు అడ్డా మీది పైల్వాన్లను బీజేపీ వాళ్ళను అరువు తెచ్చుకున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇంతకుముందే పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, తాండూరు మున్సిపాలిటీలో మనోహర్ రెడ్డి గారి సమక్షంలో చేరిన బీజేపీ నాయకులు మా బీఫాములు బీజేపీ ఆఫీసులో కాదు బీఆర్ఎస్ ఆఫీసులో మా బీఫాములు ఇస్తున్నారని. ఇంత భావ దారిద్ర్యం భారతీయ జనతా పార్టీకి దాపురించింది. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కానీ చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికల్ బంధంతో ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు మీరే ఉన్నారు, అన్ని మున్సిపాలిటీలలో మీ వాళ్ళే కౌన్సిలర్లు చైర్మన్లుగా ఉన్నారు. నిజంగానే మీరు సమస్యలు పరిష్కరించుంటే ఈనాడు తాండూరులో కానీ పరిగిలో కానీ వికారాబాద్లో కానీ కొడంగల్లో కానీ మీరు అడగకుంటేనే మీ ఇంటికి వచ్చి ఓటేసి అయ్యా మీరు గొప్పోళ్ళు మా మున్సిపాలిటీలో మా సమస్యల్ని పరిష్కరించను మీకే ఓటేస్తామని ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు ఓటేసేటోళ్ళు. నిజంగానే కేసీఆర్ గారు నిధులు ఇచ్చి నరేంద్ర మోడీ గారు నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఇల్లు తిరిగి వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి బీఆర్ఎస్కు దాపురించేది కాదు. 12 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రి గుండి చేయలేని పని ఇవాళ మీ గల్లీలో కార్పొరేటర్ కౌన్సిలర్ గెలిస్తే మోడీ వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తాడా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిండా? మన గల్లీలో ఉన్న మోరీ గురించి ఆలోచన చేసిండా? మన గల్లీలో కరెంటు లైటు వెలిగిందా లేదా అని ఎన్నడన్నా చూసిండా? ఏ రోజు రాలే. కానీ ఇవాళ చావు బతుకుల మధ్యలో ఆ పార్టీకి ప్రజలు తద్దినం పెడుతుంటే ఇవాళ రేపు వచ్చి తాండూరులో ఓట్లు అడగడానికి వస్తుండంట. ఇన్నేళ్ల తర్వాత మేము గుర్తొచ్చినమా అని నేను అడుగుతున్నా. ఇన్నేళ్ళు ఈ వికారాబాద్ ప్రాంతం, ఈ తాండూరు కొడంగల్ ప్రాంతం ఏ రోజన్నా మీకు గుర్తొచ్చిందా? మా ఓట్లే కావాల్సి వచ్చినాయి కానీ మా సమస్యల్ని మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా అని చెప్పి నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. ఇంతకుముందు పెద్దలు ప్రసాద్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాదులో మొదలైన ప్రాణహిత చెవెళ్లకు ఆదిలాబాదు నుంచి మొదలుపెట్టి తుమ్మిడిఎత్తి దగ్గర ప్రాజెక్టు నిర్మించి 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 38,000 కోట్లతోనే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు. చేవెళ్లలో శిలాఫలకం వేసినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకే కాదు వికారాబాద్ తాండూ పరిగి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు రావాలి, ఎడారిగా మారిన మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎల్లకాలం మేము కల్తీ కళ్ళు తాగాల్సిందేనా, మేము కందులు వండించుకొని బతకాల్సిందేనా అని చెప్పి ఈ ప్రాంత రైతాంగం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగారు. 2009 ఎన్నికల సందర్భంగా కొడంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు గోదావరి జలాలను కొడంగల్ వరకు తీసుకొస్తా అని ఆనాడు మాట ఇచ్చిండ్రు.
ఆ తర్వాత వందల కోట్ల రూపాయల పనులు జరిగినాయి. చేవెళ్ల చుట్టుముట్టూత ప్రాంతంలో గోదావరి జలాలు తీసుకురావడానికి ప్రాజెక్టు పనుల మీద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పనులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేది లేదు అని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అదేవిధంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టులు మెదకు జిల్లాలో కట్టుకున్నాడు. కానీ రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్ళు ఇచ్చేది లేదని ప్రాజెక్టులే పడావు పెట్టిండ్రు. ఇవాళ సజీవ సాక్షిగా ఎవరైనా మీరు హైదరాబాద్ వెళ్తుంటే చేవెళ్ల చౌరస్తా దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు శిలాఫలకం అక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ నుంచి 4 కిలోమీటర్ల లోపలికి పోతే అండర్ గ్రౌండ్ టన్నెళ్లు చేసిన పనులు ఎక్కడొక్కడనే నిలిచిపోయి కనిపిస్తున్నాయి. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావు గారిని, ప్రతి సంవత్సరం గోదావరిలో ఈనాడు సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. ఇది నేను చెప్పలే, చంద్రశేఖరరావు గారే గోదావరి జలాల మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారే స్వయంగా చెప్పినారు, గోదావరిలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఎన్ని నీళ్ళైనా వాడుకోవచ్చు, ఎన్ని నీళ్ళైనా పారించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నీ సూచన చేస్తున్నా, మాది ఎత్తు పల్లాలు ఉన్నది కానీ మీది బాగుంది. మీది విజయనగరం నుంచి శ్రీకాకుళం విజయనగరం నుంచి మొదలు పెడితే చిత్తూరులో నెల్లూరు దగ్గర నాయుడుపేట వరకు నువ్వు గోదావరి జలాలు తీసుకెళ్ళు, నీకు నేను సూచన చేస్తున్నా అని ఈ మొనగాడు పోయి ఆయనకు సలహాలు చెప్పబోయింది. ఆయనకు సలహా ఎందుకు చెప్పినావని నేను అడుగుతలేను. ఈనాడు గోదావరి జలాలలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్ళు అప్పగించి సూచనవు కానీ 3000 టీఎంసీలలో ఒక 300 టీఎంసీలు మా రంగారెడ్డి జిల్లాకే ఇస్తే 30 లక్షల ఎకరాలకి ఈనాడు తాగునీరు వచ్చి ఉండేది కదా. ఏం పాపం చేసిన మా రంగారెడ్డి జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ మా కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహేశ్వరం లాంటి నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం లాంటి నియోజకవర్గాలు ఇవాళ తాగునీరు, సాగునీరుకు అల్లాడుతున్నాయంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాకు చేసిన ద్రోహం కాదా అని నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా వారిని అడుగుతున్నా. ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు మంజూరు చేసి పక్క రాష్ట్రమోడు మనకు నిధులు ఇచ్చి అనుమతులు ఇస్తే సొంత రాష్ట్రంలో పుట్టి పెరిగిన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకున్న చంద్రశేఖరరావు రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నాడో ఇవాళ రంగారెడ్డి జిల్లాలో మేము నాయకులమని చెప్పుకునే సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి 10 ఏళ్ళు అధికారం అనుభవించి అన్ని హోదాలలో సంపాదించుకొని 2014లో 2018లో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడితే 2018 కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి మీరు బీఆర్ఎస్ పార్టీలకు పోయినప్పుడు వారు ఏం చెప్పిండ్రు? రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండ్రు. మరి నిజంగానే అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించుంటే చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి అనుమతులు, నిధులు ఎందుకు తీసుకురాలేదో ఈ రోజు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిన్నమన్నా వారు వస్తున్నారు, ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మీరు